హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. క్రిస్మస్కి పిల్లలకి మైదా ఇట్లా ఏమీ లేకుండా ఇంట్లోనే హెల్దీగా ఒక మంచి కేక్ సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసేసి పెట్టేయచ్చు. రెసిపీ ఏంటో ఫుల్ వాచ్ చేయండి. మీరు మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓవెన్ లేకుండా, మైదా లేకుండా, ఎగ్స్ లేకుండా, చాక్లెట్ లేకుండా, కోకో పౌడర్ లేకుండా ఈ కేక్ సింపుల్గా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకండి, రెసిపీని ఫాలో అయిపోండి. చూడండి, ఈ కేక్ చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది, స్పంజీగా కూడా ఉంది. మా ఇంట్లో అయితే కేక్ తినడం అయిపోయిన తర్వాత నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ గోధుమ రవ్వ. గోధుమ రవ్వ 2 కప్పులు తీసుకోండి. ఈ 2 కప్పుల గోధుమ రవ్వని 7 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేసేసి డ్రైగా ఫ్రై చేయండి. ఏ ఆయిల్, నెయ్యి ఏమీ అవసరం లేకుండా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన రవ్వని మిక్సీ జార్లోకి వేసేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. బౌల్లోకి బెల్లం తీసుకోండి. బెల్లం 1 కప్పు, ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా వేసుకోండి. వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ వేసుకోండి. బేకింగ్ పౌడరు 1 టీ స్పూన్. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన నెయ్యి 1/2 కప్పు వేసుకోవాలి. పెరుగు 1/4 కప్పు వేసుకోవాలి. పాలు 1/2 కప్పు వేసేసుకొని బెల్లం మొత్తం కరిగిపోయే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత క్యారెట్ సన్నగా తురిమేసుకోండి. ఇలా తురిమేసిన క్యారెట్ 1/2 కప్పు మెజర్ చేసుకొని అది కూడా ఈ ఇంగ్రీడియంట్స్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత గోధుమ రవ్వని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇది గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మధ్యస్థంగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. పాలు కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇంకొక 1/2 కప్పు పాలు నేను ఎక్స్ట్రా వేసాను, అంటే మొత్తము 1 కప్పు పాలు వాడాను. ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ జారుగా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ మరి టైట్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు ఒక బౌల్కి నూనె రాసేసుకోండి, లేదా నెయ్యి అయినా రాసేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ మైదా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బౌల్ని మూవ్ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల కేక్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు కావాల్సిన నట్స్ అన్నీ వేసేసుకోండి. ముందుగానే కుక్కర్లో నేను ఒక స్టాండ్ పెట్టేసి ప్రీ హీట్ చేశాను 10 మినిట్స్. మీరు కూడా అలా హీట్ చేసుకున్న తర్వాత ఆ బౌల్ని పెట్టేసి 50 నుంచి 55 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇలా టూత్ పిక్తో చెక్ చేసుకోండి. అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని కుక్ చేసుకోండి. ఇలా కేక్ని ఒకసారి మొత్తం తీసిన తర్వాత చల్లార్చుకోండి. చల్లార్చిన తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఈ కేక్ మినిమం 10 డేస్ ఉంటుంది, స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. రెసిపీని ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. చేసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వాచ్.